హలో అండి. ఈ వీడియోలో 'హెడ్ ఓవర్ హీల్స్' ఎపిసోడ్ 3 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్‌లో హీరో వాళ్ళ గ్రాండ్‌మా చనిపోయి ఫ్యూనరల్ స్టార్ట్ చేస్తారు. హీరోయిన్ షమాన్ కాస్ట్యూమ్‌లోనే ఫ్యూనరల్ అటెండ్ అవుతుంది. అక్కడ హీరోతో పాటు హీరోయిన్ తప్ప ఇంకెవ్వరూ వచ్చుండరు. ఫ్యూనరల్‌లో ఆమెకి ఫుడ్ తినమని ఆఫర్ చేస్తే ఆమెకి ఏం చేయాలో తెలియక నేనెప్పుడు ఫ్యూనరల్ అటెండ్ అవ్వలేదు. ఇక్కడ ఏం చేయాలో తెలీదనుకుంటూ వాళ్ళ మదర్‌కి కాల్ చేస్తుంది. బట్ హీరోయిన్ వాళ్ళ మదర్ వేరే రిచువల్‌లో బిజీగా ఉండడంతో ఫోన్ కట్ చేసేసి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ జీహోకి మెసేజ్ చేస్తుంది. గ్యోను వాళ్ళ గ్రాండ్‌మా చనిపోయారు, ఫ్యూనరల్‌లో ఉన్నాను అని చెప్పి ఫ్యూనరల్ హౌస్ అడ్రస్ షేర్ చేస్తుంది జీహోకి ఆమె. కొద్దిసేపు తర్వాత హీరో వాళ్ళ రిలేటివ్స్ వస్తారు అక్కడికి. వాళ్ళు రాగానే హీరోని తిడుతూ, హీరో గ్రాండ్‌మా ఫోటో చూస్తూ ఏడవడం స్టార్ట్ చేస్తూ, ఎన్నిసార్లు చెప్పాము గ్యోనోని వదిలేసి, ఇతని వల్లే ఆమె డబ్బులంతా వేస్ట్ చేసుకుంది, ఇతన్ని చూసుకోవడానికి డబ్బంతా ఖర్చు పెట్టేసింది, ఇతని బ్యాడ్ లక్ వల్ల ఇప్పుడు చనిపోయింది, డబ్బులంతా అయిపోయాయి అంటూ ఏడుస్తున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత హీరో అంకుల్ ఇంకా ఇక్కడ నువ్వు ఉండొద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము చూసుకుంటాం అంటూ ఉంటే హీరో మాత్రం ఫ్యూనరల్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉంటానని అడిగితే కూడా వాళ్ళు తిడుతూ ఉంటారు అతన్ని. అదంతా విని హీరోయిన్ అక్కడికి అడ్డొస్తుంది. అప్పుడు హీరోయిన్ని చూసి వాళ్ళు, ఏంటి ఫ్యూనరల్ హౌస్లో షమానా, మా మదర్ చనిపోయి ఒక రోజు కూడా కాలేదు, అప్పుడే షమానా గోస్ట్ ఇవన్నీ డీల్ చేయడానికి ఈమెను తీసుకొచ్చావా ఇక్కడికి అంటూ హీరోయిన్ని కూడా నెట్టేసి హీరోయిన్ కాలర్ పట్టుకొని బయటికి లాగేస్తూ ఉంటే జీహో వచ్చి అడ్డొస్తాడు వాళ్ళకి. అటు హీరోయిన్ మదర్ అండ్ హీరోయిన్ గ్రాండ్ మదర్ కలిసి చాలా మందితో పాటు ఒక అబాండన్డ్ హౌస్లో రిచువల్ చేయడానికి వచ్చుంటారనమాట. ఆ అబాండన్డ్ హౌస్లో ఒక గోస్ట్ ఉంటుంది. ఆ గోస్ట్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండడంతో వాళ్ళు ఆ రిచువల్ చేయలేకపోతూ ఉంటారు. ఆ గోస్ట్ ఎనర్జీ వల్ల హీరోయిన్ మదర్కి బాడీ అంతా పెయిన్ వచ్చేసి బ్లడ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఆ గోస్ట్తో డీల్ చేయడం వాళ్ళ వల్ల కాదని చెప్పి వెంటనే అందరూ బయటకు వచ్చేస్తారు. హీరోయిన్ మదర్ ఆ డోర్స్ వెంటనే క్లోజ్ చేసేసి ఆమె బ్లడ్తో డోర్స్ పైన రాస్తుంది, ఈ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేయొద్దు అని. అలా వాళ్ళ రిచువల్ ఆపేస్తారు. ఆ విలేజ్ హెడ్కి హీరోయిన్ మదర్ ప్రామిస్ చేస్తుంది, ఈ గోస్ట్ని నేను డీల్ చేయలేకపోతున్నాను, ఇంక వేరే షమాన్స్ని కూడా తీసుకురావద్దు, నేనే ఇంకేదైనా మార్గం ఉందేమో చూసి మళ్ళీ వచ్చి ఆ గోస్ట్ని ఎలాగైనా డీల్ చేస్తాను, అప్పటిదాకా ఈ డోర్స్ ఎవరు ఓపెన్ చేయకుండా చూడండి అని చెప్తుంది. ఆ తర్వాత జీహో హీరోకి డ్రింక్ ఇస్తూ, రోజంతా ఏం తినట్లేదు, కనీసం ఇదన్నా తాగు అంటే హీరో, మా గ్రాండ్మా చనిపోయారని నీకెలా తెలుసు అని జీహోని అడుగుతాడు. జీహో, నాకు సొంగ చెప్పింది, తను ఈ ఏరియాలోనే పార్ట్ టైం జాబ్ చేస్తుందంట, నిన్ను చూసింది కాబట్టి తను అటెండ్ అవ్వలేదని నన్నన్నా ఇక్కడికి రమ్మని చెప్పింది, అందుకే వచ్చాను అంటాడు. ఆ తర్వాత జీహో హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు, ఇప్పుడు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని ఏం తెలియనట్టు రా అంటే హీరోయిన్, నా దగ్గర డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా డ్రెస్ ఏం లేదు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ ఇంకొక అంకుల్ వచ్చి, గ్యోను మీ పేరెంట్స్ రాబోతున్నారు ఇక్కడికి అని చెప్పగానే హీరో, అర్థమైంది, నేను వెళ్ళిపోతానులే, వాళ్ళు నన్ను చూడక్కర్లేదు అని చెప్తాడు. అటు అబాండన్డ్ హౌస్ దగ్గర హీరోయిన్ మదర్ రిచువల్ ఆపేశాక ఆ ఇంటి దగ్గర ఆమెకు ఒక ఇయర్ రింగ్ దొరుకుతుంది. ఆ ఇయర్ రింగ్ చూడగానే ఆమెకు అర్థమవుతుంది, ఆ ఇయర్ రింగ్ యమహా అనే ఇంకొక షమాన్ది, తను ఏదో రిచువల్ చేయడం వల్ల ఇక్కడ ఇంత నెగిటివ్ ఎనర్జీ ఇంక్రీజ్ అయిందని ఆమె అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోతో పాటు జీహో కూడా వాళ్ళ ఇంటి దాకా వెళ్తూ ఉంటే హీరో, థ్యాంక్ యూ ఇక్కడి వరకు వచ్చినందుకు, ఇంకా చాలు, ఇక్కడ నుండి ఇల్లు దగ్గరే కదా నేను వెళ్తాను అంటాడు. అప్పుడే హీరోకి ఒక మెసేజ్ వస్తుంది, మీ గ్రాండ్మా చనిపోయారని విన్నాను, కంగ్రాచులేషన్స్, బట్ ఆమె కన్నా నువ్వు చనిపోయి ఉంటే ఇంకా బాగుండేది అని ఉంటుంది ఆ మెసేజ్లో. అది చదివి హీరో డల్గా ఇంటికి రిటర్న్ వెళ్తాడు. ఇంటికి వెళ్ళాక గ్రాండ్మాని తలుచుకుంటూ అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ మదర్ అండ్ గ్రాండ్ మదర్ ఆ అబాండన్డ్ హౌస్లో గోస్ట్ని ఎలా డీల్ చేయాలో మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ మదర్తో, ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసావు, నేను ఇందాక కాల్ చేస్తే ఎంత ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ఉండి నేను నీకు కాల్ చేశానో తెలుసా అంటూ హీరోయిన్ మదర్తో మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ గ్రాండ్మాతో గ్యోనో గురించి చెప్పి, ఇది అతని సిచ్యువేషన్, అతనంటే నాకు చాలా ఇష్టం, అతన్ని ఎలాగైనా సేవ్ చేయాలి, హెల్ప్ చేయమని అడుగుతుంది. అప్పుడు హీరోయిన్ గ్రాండ్మా తనకు ఒక బుక్ ఇచ్చి, ఈ బుక్ మొత్తం చదువు, ఇందులోనే నీకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్తుంది. సో హీరోయిన్ ఆ బుక్ తీసుకొచ్చి
చదవడానికి ట్రై చేస్తుంది. ఆ బుక్ యాక్చువల్లీ ఓల్డ్ కొరియన్ ట్రెడిషన్ లాంగ్వేజ్లో ఉంటుందన్నమాట. సో ఆ బుక్లోని లెటర్స్ని ఆమె సెర్చ్ చేసి చదవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బుక్ పేరు చదవడానికి నాకు 4 hours పట్టింది. ఈ బుక్ మొత్తం చదవడానికి ఇంకొక 100 years అయినా పడుతుంది. ఇలాగానైతే నేను ఈ బుక్ ఎప్పుడు చదవాలి, ఇందులోని విషయాలు ఎప్పుడు నేర్చుకోవాలి, ఇంకా గోనుని ఎప్పుడు సేవ్ చేయాలి అనుకుంటూ ఉంటుంది హీరోయిన్. ఆ నెక్స్ట్ డే స్కూల్లోని లైబ్రరీలో కూడా ఆమె బుక్ పెట్టుకొని చదువుతూ ఉంటుంది. అది చూసి జీహో ఎప్పుడూ లేనిది నువ్వేంటి కొత్తగా లైబ్రరీలో చదువుతున్నా అంటే ఆమె జరిగిందంతా చెప్తుంది జీహోకి. స్కూల్ అయిపోయాక ఈవినింగ్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళి హీరోతో నువ్వు స్కూల్కి రాలేదు కదా, సో ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, పలకరిద్దామని మీ ఇంటికి వచ్చాను అంటూ హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి హీరో వాళ్ళ ఇంట్లో సూసైడ్ గోస్ట్ కనిపిస్తుంది. వెంటనే ఆమె హీరోతో గ్యోను నీకెంత బాధ ఉన్నా కూడా అలాంటి థాట్స్ ఎంకరేజ్ చేయొద్దు, కొన్ని డేస్ పోతే అంతా సెట్ అవుతుంది, అంతా మంచిగా జరుగుతుంది, ప్లీజ్ అలాంటి ఆలోచనలు ఏమొద్దు అని చెప్తుంది హీరోతో. హీరోయిన్ మదర్ ఆ యమహా షమాన్ గురించి కనుక్కోవడానికి షమాన్స్ అందరూ రిచువల్ టూల్స్ కొనడానికి వేరే షమాన్ దగ్గరికి వెళ్తారనమాట. ఆ ప్లేస్లో వెళ్తే ఆమె డీటెయిల్స్ దొరుకుతాయని వెళ్ళి ఆ ఇయర్ రింగ్ చూపిస్తూ యమహాని కాంటాక్ట్ చేయడానికి ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు, నాకు తెలుసు ఆమె టూల్స్ కొనడానికి నీ దగ్గరికి వస్తుంటుంది అని అడిగితే ఆ ఇంకొక షమాన్ యమహా ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది, ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయింది, నన్ను కలిసి చాలా రోజులు అవుతుంది, ఫోన్ నెంబర్ కూడా లేదు, ఏదైనా ఉంటే తను ఇన్స్టాగ్రామ్లోనే అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటుంది, అక్కడే కాంటాక్ట్ అవ్వాలి నువ్వు అంటే హీరోయిన్ మదర్ సరేలే అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయాక ఆ పక్క రూమ్లో నుండి యమహా వస్తుందన్నమాట. థ్యాంక్ యూ అబద్ధం చెప్పినందుకు, ఇలాగే కంటిన్యూ చేయని ఆ షమాన్కి డబ్బులు ఇచ్చి అక్కడ నుండి వెళ్తుంది. ఆ తర్వాత హీరోయిన్ మదర్ దగ్గరికి వెళ్ళి సూసైడ్ గోస్ట్ గురించి చెప్పి గ్యోనుని ఎలాగైనా సేవ్ చేయాలి, అతనికి ఆ సూసైడ్ గోస్ట్ చాలా క్లోజ్గా ఉంది, ఇలాగే అయితే చాలా కష్టమని హెల్ప్ అడుగుతుందన్నమాట. అప్పుడు హీరోయిన్ మదర్ ఆ బుక్లోని ఒక పేజ్ ఓపెన్ చేసి హ్యూమన్ ఆమ్యులెట్ అనే టాపిక్ గురించి చెప్తుంది. మనం వేరే వాళ్ళని సేవ్ చేయాలని ఎంత సిన్సియర్గా ట్రై చేస్తామో అదే కాన్సెప్ట్తో హ్యూమన్ ఆమ్యులెట్ వర్క్ అవుతుంది. నిన్ను నువ్వు ఆమ్యులెట్గా ప్రిపేర్ చేసుకొని చాలా సిన్సియర్గా ప్రే చేయి, ఆ పర్సన్ ఎలాగైనా సేవ్ చేయాలని, అలా చేస్తే వర్క్ అవుతుందని హీరోయిన్ మదర్ ఆమెకి హెల్ప్ చేస్తుంది. సో హీరోయిన్ వెంటనే ఆమె ఓన్ బాడీనే ఆమ్యులెట్గా ప్రిపేర్ చేస్తుంది. అంటే ఆమె బాడీ పైనే ఆ పవర్డ్ మంత్ర రాస్తే ఆమె హీరోకి క్లోజ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీని దూరం చేయొచ్చు అనమాట. సో ఆమె పవర్డ్ మంత్రాస్ అన్నీ ఆమె బాడీ పైన రాసుకొని నెక్స్ట్ డే నుండి హీరోకి క్లోజ్గా ఉండాలని ట్రై చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోతో పాటు స్కూల్కి వెళ్దామని స్కూల్కి రెడీ అయ్యి హీరో ఇంటి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో రాగానే అతనికి హాయ్ చెప్తుంది. హీరో వెనుక సూసైడ్ గోస్ట్ అతన్ని ఫాలో అవడం ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఆమె హీరోని టచ్ చేయగానే ఆ గోస్ట్ కొంచెం దూరంగా వెళ్తుంది అనమాట. సో హ్యూమన్ ఆమ్యులెట్ వర్క్ అవుతుందని ఆమెకి అర్థమవుతుంది. ఆ తర్వాత స్కూల్ కోసం బస్ ఎక్కుతారు వాళ్ళు. ఆమె ఫస్ట్ బస్ ఎక్కి ఆమె పక్కన కూర్చోమంటే ఆపోజిట్ సీట్లో జీహో కనిపిస్తాడు హీరోకి. సో హీరో వెళ్ళి జీహో పక్కన కూర్చుంటాడు. ఆమె కూడా వాళ్ళిద్దరు వెనుక సీట్లో కూర్చుంటుంది. సూసైడ్ గోస్ట్ హీరోని ఫాలో అవుతూ బస్లో ఉండడం ఆమె అబ్జర్వ్ చేసి ఆమె ఫింగర్తో హీరో నెక్ పైన టచ్ చేస్తుంది. టచ్ చేయగానే ఆ గోస్ట్ కొంచెం దూరంగా వెళ్ళిపోతుంది. హీరో వెనక్కి తిరిగి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు హీరోయిన్ని. అప్పుడు ఆమె ఏం లేదు, ఏ ఫింగర్తో టచ్ చేశానో కనుక్కో అంటూ అతను అడుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు స్కూల్ రీచ్ అయ్యాక క్లాస్ లోపలికి వెళ్ళేసరికి స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అనవసరంగా గోనుని అబద్ధం చేసుకున్నాం, అవన్నీ అబద్ధాలు, ఆ రూమర్ నిజం కాదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు జీహో అక్కడికి వెళ్ళి ఏం జరిగిందని అడిగితే వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళలో ఒక స్టూడెంట్ స్టాఫ్ రూమ్లో టీచర్స్ మాట్లాడుకోవడం వినుంటాడు. యాక్చువల్లీ ఆ కోచ్ హీరో వాళ్ళ క్లాస్ రూమ్ టీచర్ని తిడుతూ ఉంటాడు. గ్యోను ఆ ఓల్డ్ స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ చేయలేదు, అది బై యాక్సిడెంట్ జరిగింది, అతనికి ఏం సంబంధం లేదు, కొంతమంది స్టూడెంట్స్ అతని పైన జలస్తో ఆ రూమర్ స్టార్ట్ చేశారు, అది నిజం కాదని కోచ్ స్టాఫ్తో చెప్పడం ఈ స్టూడెంట్ వినుంటాడు. సో అదే విషయం రిమైనింగ్ స్టూడెంట్స్కి చెప్తాడనమాట. సో వాళ్ళందరూ ఫీల్ అవుతారు, అనవసరంగా గోనుని మనం అబద్ధం చేసుకున్నాం, అతనికి సారీ చెప్పాలి అనుకుంటూ ఉంటారు. క్లాస్ రూమ్లో కూడా
క్లాస్ రూమ్లోకి కూడా సూసైడ్ గోస్ట్ రావడం హీరోయిన్ అబ్జర్వ్ చేసి వెంటనే వెళ్ళి హీరోతో మాట్లాడుతూ అతని హ్యాండ్ టచ్ చేస్తుంది. అప్పుడు హీరో హ్యాండ్స్ వదలమని ఆమె హ్యాండ్ పైన ఫింగర్స్తో ఇలా అనగానే గోస్ట్ దూరంగా వెళ్ళడం ఆమె చూసి, గొను మళ్ళీ నా హ్యాండ్ టచ్ చేయవా అని అడుగుతుంది. హీరో మళ్ళీ ఆమెను కొట్టగానే అది చాలా దూరం వెళ్ళిపోతుంది. సో గోస్ట్ని దూరంగా పంపించగలిగానని ఆమె హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా డే మొత్తం హీరోయిన్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి హీరోని టచ్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఆ సూసైడ్ గోస్ట్ అతనికి దూరంగా ఉంటుంది. ఇదంతా అబ్జర్వ్ చేసిన జీహో హీరోయిన్ అడుగుతాడు, ఏం చేసావు ఈరోజు, ఎందుకు గ్యోనికి క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉన్నావు అని అడిగితే ఆమె జరిగిందంతా చెప్తుంది. ఇలా ఆమె హ్యూమన్ యామ్లెట్గా వర్క్ చేస్తూ సూసైడ్ గోస్ట్ని హీరో నుండి దూరంగా పెడుతున్నానని చెప్తుంది. స్కూల్ అయిపోయాక ఆ ఈవినింగ్ కూడా హీరోతో పాటు ఆమె ఫాలో అవుతూ ఇంటి దాకా వెళ్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఆమెను చూసి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడిగితే, నేనేం నిన్ను ఫాలో అవ్వట్లేదు, నాకు కూడా ఇదే దారిలో కొంచెం వర్క్ ఉంది అని చెప్తుంది ఆమె. ఆ తర్వాత హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ అంకుల్ వస్తారు. గ్యోను, గ్రాండ్ మా యాషెస్ దగ్గర పెట్టడానికి మా దగ్గర ఏ ఫోటో లేదు, నీ దగ్గర చాలా ఫొటోస్ ఉన్నట్టున్నాయి, టైం దొరికినప్పుడు వెళ్ళి ఏదైనా ఒక ఫోటో పెట్టిరా అని చెప్తారు వాళ్ళ అంకుల్. సో హీరో నెక్స్ట్ డే గ్రాండ్ మా యాషెస్ దగ్గర ఫోటో పెట్టడానికి వెళ్తాడు. హీరోయిన్ కూడా అతనితో పాటు వెళ్తుంది. ఫోటో పెట్టాక ఆ ఫోటోలో ఆమె ఎంత హ్యాపీగా ఉందో చూసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. యాక్చువల్లీ పాస్ట్లో హీరో ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ గోల్డ్ మెడల్ విన్ అయినప్పుడు వాళ్ళ గ్రాండ్ మా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో అది అంతా గుర్తు చేసుకుంటూ హీరో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు హీరోయిన్, నువ్వు మళ్ళీ ఆర్చరీ ప్రాక్టీస్ చేసి గోల్డ్ మెడల్ విన్ అయితే మీ గ్రాండ్ మా చాలా సంతోషిస్తుంది అని చెప్తుంది. సో హీరో డిసైడ్ అవుతాడనమాట మళ్ళీ ఆర్చరీ కంటిన్యూ చేయాలని. లైఫ్లో హోప్ రావడంతో సూసైడ్ గోస్ట్ కంప్లీట్గా అతను వదిలి వెళ్ళిపోతుంది. 2 days బ్యాక్ ఆర్చరీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ హీరో నేమ్ పైన ఒక లాకర్లో పెట్టి ఆ లాకర్కి వాళ్ళ కోచ్ హీరోకి ఇచ్చుంటాడు. సో ఈ నైట్ హీరో స్కూల్కి వెళ్ళి అక్కడున్న ఐటమ్స్ తీసుకొని ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. హీరో మళ్ళీ ఆర్చరీ కంటిన్యూ చేయడం చూసి వాళ్ళ కోచ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్లో స్టూడెంట్స్ అందరూ గ్రూప్స్గా డివైడ్ అయ్యి వాళ్ళు అసైన్మెంట్ చేస్తూ ఉంటారు. హీరోయిన్, జీహో, హీరో అండ్ రిమైనింగ్ కొంతమంది స్టూడెంట్స్ అందరూ ఒక టీంలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ టీంలోని దోయన్కి బేబీ గోస్ట్ అటాచ్ అయి ఉండడం హీరోయిన్ అబ్జర్వ్ చేస్తుంది. సో నైట్ ఇంటికి వెళ్ళాక హీరోయిన్ వాళ్ళ మదర్ని అడుగుతుంది, నేను క్లాస్లో ఒక స్టూడెంట్ దగ్గర బేబీ గోస్ట్ చూశాను, బేబీ గోస్ట్తో ఏం ప్రాబ్లం ఉండదు కదా అని అడిగితే హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తూ ఉంటుంది, బేబీ గోస్ట్ సైలెంట్గా ఉన్నా నిద్రపోతూ ఉన్నా అవి డేంజర్ ఏం కాదు, ప్రాబ్లం ఏం ఉండదు. బట్ ఇన్ కేస్ అవి ఏడవడం స్టార్ట్ చేసాయంటే మాత్రం కంట్రోల్ చేయడం చాలా కష్టం. అడల్ట్ గోస్ట్ని కన్సోల్ చేసి వాళ్ళ బాధలు విని వాళ్ళని కంఫర్ట్ చేసి ఇక్కడ నుండి వాళ్ళ వరల్డ్కి పంపించడం ఈజీ. బట్ బేబీ గోస్ట్ ఏం చెప్తున్నారో మనకు అర్థం కాదు కాబట్టి వాళ్ళని డీల్ చేయడం చాలా కష్టం అని చెప్తుంది. సో హీరోయిన్ ఆ బేబీ గోస్ట్ని ఎలాగైనా దూరం పెట్టాలని దోయన్ కోసం ఒక అమ్యులెట్ ప్రిపేర్ చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి ఆ అమ్యులెట్ని దోయన్ డెస్క్లో పెట్టడానికి చూస్తూ ఉంటుంది. ఆమె అది అక్కడ పెట్టేశాక అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. సో వాళ్ళిద్దరు రూఫ్ టాప్కి వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. హీరో మళ్ళీ ఆర్చరీ కంటిన్యూ చేస్తున్నాడని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, చాలా మంచి డెసిషన్ తీసుకున్నావు, ఆర్చరీ ఇలాగే కంటిన్యూ చేయి, నువ్వు బాగా ప్రాక్టీస్ చేసి చాలా గోల్డ్ మెడల్స్ విన్ అవ్వాలి అంటుంది. ఆ తర్వాత ఆమె అడుగుతుంది, ఆర్చరీ చేస్తున్నప్పుడు నీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అని అడిగితే హీరో, ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు రిమైనింగ్ థాట్స్ అన్నీ నాకు దూరంగా ఉంటాయి, జస్ట్ ఆ విండ్ సౌండ్ కూడా నాకు వినిపించదు, ఫుల్ కాన్సన్ట్రేట్తో ప్రాక్టీస్ చేస్తాను కాబట్టి వేరే బాధలన్నీ మర్చిపోవచ్చు అని చెప్తాడు. అప్పుడు ఆమె అతని హెడ్ పైన ప్యాట్ చేస్తూ, నువ్వు తీసుకున్న ఈ డెసిషన్ వల్ల చాలా ప్రౌడ్గా ఉంది, ఇలాగే నువ్వు హ్యాపీగా ఉండాలి, నేను నీకు ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అతనికి హైఫై ఇస్తుంది. యాక్చువల్లీ ఎప్పుడు హీరో ఆమెను దూరం పెడుతూ ఉంటాడు, బట్ ఇప్పుడు మాత్రం హీరోయిన్ చూసి అతను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి హైఫైకి రెస్పాండ్ అవుతాడు. అలా ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.